మనం ఒక్కసారి గనక మౌనిక ఫోటో చూస్తే పెళ్లి చేసి నిండు ముత్తైదులాగా చాలా అందంగా అలంకరించి పెళ్లి కొడుక్కి వాళ్ళ బంధువులకి అప్పగించాల్సినటువంటి మౌనికని ఈవేళ శవాన్ని అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక ఫోటోకి దండేసి అందంగా అలంకరించినటువంటి ఘటన ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రప్పించేటటువంటి సంఘటన అనే చెప్పాలి. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముందుగా మొత్తం ఈమె డబ్బుల కోసం వేధింపులు గురి చేస్తుంది, అందుకనే రాక్షసత్వంగా నేను చంపేశానని రవీంద్ర అంగీకరించినటువంటిది అయితే ఉంది. కానీ క్షణానికి ఒక విషయం, కొత్త కోణం బయటపడుతున్నటువంటి సంఘటన అయితే చూడొచ్చు. తల్లిదండ్రుల రోదన అయితే దాన్ని వెనక్కి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా సరే ఒక శుభకార్యం జరిగితే ఆ శుభకార్యానికి ఇంటిని, వాకిల్ని, తర్వాత పరిసరాలని అందంగా అలంకరించుకుంటాం, తల్లిదండ్రులు మంచి బట్టలు కట్టుకుని బంధువుల్ని, కుటుంబ సభ్యులను పిలుచుకుంటాం. కానీ పెళ్లి చేసి పంపాల్సినటువంటి కూతురు ఇవాళ శవమైతే వెళ్ళడం చూస్తే ఫోటోకి దండ పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఫోటో ముందు కూర్చుని తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి సంఘటన మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొత్త కోణాలు అయితే వచ్చినాయి. రవీంద్ర తన ఇంట్లోనే కాదు, ఆ అమ్మాయిని అసలు హత్య చేయడం కానీ, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేయడం కానీ ఇంట్లో కాదు, అతని స్నేహితుని ఇంట్లో హత్య చేశాడని ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం కస్టడీలో ఉన్నటువంటి రవీంద్ర మరొక విషయాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ ఫస్ట్ నుంచి కూడా బిగ్ టీవీ ఈ హత్య వెనక వేరొక చోట జరిగి ఉండొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు రవీంద్ర ఇంట్లో లేవు. ఖచ్చితంగా ఈ హత్య అనేది ఇక్కడ జరిగి ఉండకపోవచ్చు అని బిగ్ టీవీ మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. అనుకున్న విధంగానే ఇప్పుడు సంఘటన జరిగినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం రవీంద్ర స్నేహితుడి ఇంట్లో ఆ మౌనికను హత్య చేసి ఒక ట్రాలీ సూట్ కేసులో డెడ్ బాడీని తీసుకుని వచ్చి అతని ఇంట్లో ముక్కలుగా నరికాని మరొక వాంగ్మూలం ఇచ్చినటువంటిది అయితే ఉంది. అంటే ఈ స్టేట్మెంట్స్లో అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి ఈ రోదన, ఈ బాధ మాటల్లో వర్ణించలేనటువంటిది మనం చూడొచ్చు. అసలు ఒకసారి తల్లిని అడుగుదాం. అమ్మా, అంటే